నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు రాజ్ న్యూస్. పేదలపైనే హైడ్రా ప్రతాపమా? పెద్దలపై హైడ్రా తీసుకున్న చర్యలేవి? ఇకపై బుల్డోజర్లకు బ్రేకులు పడ్డట్టేనా? రంగనాథ్ టీంలో దూకుడు తగ్గిందా? అసలు హైడ్రా గమ్యం ఏంటి? ఇప్పటి వరకు చేసిందేంటి? బాధితులకు భరోసా ఇచ్చేదెలా? నష్టపోయిన ప్రజల సంగతేంటి? గ్రేటర్ హైడ్ డ్రామాపై ఇవాల్టి స్పెషల్ డిబేట్. ఆదివారం వస్తే హాలిడేను హైదరాబాదీలు ఎంజాయ్ చేస్తారు. కానీ సండే అంటే చాలు హైడ్రా, జేసీబీలు తమ ఇంటి మీదకి వస్తాయోనని భయపడేటువంటి పరిస్థితి నెలకొంది. అయితే హైడ్రా మీద రాజకీయ ఒత్తిళ్లు, కోర్టుల మొట్టికాయలు, ప్రతిపక్షాల విమర్శలతో రేవంత్ సర్కార్ ఎట్టకేలకు హైడ్రాకు బ్రేకులు వేయక తప్పలేదంటున్నారు విశ్లేషకులు. లేడికి లేచిందే పరుగన్నట్టు హైడ్రా ఏర్పాటు చేయగానే రంగనాథన్ టీం వందలాది ఇళ్లను కూల్చివేసింది. ఇప్పుడేమో ఇకపై కూల్చబోమని చెప్తోంది. హైడ్రాను రేవంత్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చింది. మూసీ ప్రక్షాళన, చెరువుల పునరుద్ధరణే లక్ష్యంగా కాంగ్రెస్ సర్కార్ కంకణం కట్టుకుంది. అందుకోసమే 2024 జూలై 19న జీవో 99తో హైడ్రాను ఏర్పాటు చేసింది. 2024 జూలై 26 నుంచి హైడ్రా రంగంలోకి దిగింది. అక్రమ కట్టడాల కూల్చివేతలు మొదలుపెట్టింది. జీహెచ్ఎంసీతో పాటు 27 మున్సిపాలిటీలు, 33 గ్రామాల్లో హైడ్రా పంజా విసిరింది. ఇప్పటి వరకు అనేక నిర్మాణాలను నేలమట్టం చేసింది. కబ్జాలకు గురైన వందలాది ఎకరాలను స్వాధీనం చేసుకుని సర్కారుకు అప్పగించింది. హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేతతో హైడ్రా పేరు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అదేవిధంగా కూల్చివేతలు సంచలనంగా మారాయి. ఓవైపు వివాదాలు, మరోవైపు ప్రశంసలు, ఇంకోవైపు రాజకీయ విమర్శలు. ఇలా అన్నింటినీ హైడ్రా చూసింది. ముందస్తు సమాచారం ఇవ్వకుండానే తమ ఇళ్లను కూల్చివేశారనే ఆందోళనలు చెలరేగాయి. హైడ్రాను రద్దు చేయాలనే కంప్లైంట్స్ వెళ్లాయి. చివరకు హైకోర్టు జోక్యం చేసుకుని హైడ్రా ఏర్పాటుకు మద్దతిచ్చింది. దీంతో జీవో 191తో హైడ్రాకు ఫుల్ పవర్స్ ఇచ్చింది రేవంత్ ప్రభుత్వం. అందరినీ వణికించిన హైడ్రా ఇప్పుడు తానే వణుకుతోందా? పేద మధ్యతరగతి ప్రజల జీవితాల్లో కల్లోలం రేపిన హైడ్రా ఇప్పుడు సైలెంట్గా వెనుదిరిగి త్వరలో దాక్కోవాలని నిర్ణయించుకుందా? హైడ్రా ఏర్పడిన 6 నెలల్లోనే సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయింది. కేవలం 2 నెలలు మాత్రమే హైడ్రా ఆపరేషన్స్ నిర్వహించింది. అయితే ఆ కొద్ది రోజుల్లోనే యావత్ హైదరాబాద్ ప్రజానీకాన్ని, అటు రాజకీయ వర్గాలను వణికించేసింది. అన్యాక్రాంతం చేసుకుని నిర్మించుకున్న భవనాలను హైడ్రా టార్గెట్ చేసింది. నోటీసులు జారీ చేసిన కొన్ని గంటల్లోనే, సమయం ఇవ్వకుండానే ఉన్న పళంగా అపార్ట్మెంట్స్ మీద బుల్డోజర్స్ను నడిపించింది. అయితే నగరాభివృద్ధిని ఎవ్వరూ కాదనకపోయినా గతంలో ప్రభుత్వమే ఇచ్చిన అనుమతులను కాదని, వాటికి విలువ ఇవ్వకుండా ఏ విధంగా కూల్చివేతలు చేస్తున్నారంటూ ప్రశ్నించింది భాగ్యనగరం. రాజకీయ పార్టీల నుంచే కాక రోడ్డు మీద పడ్డ సామాన్యులు సైతం పాలకులను నిలదీశారు. దీంతో తీవ్ర మథనంలో పడిన రేవంత్ సర్కార్ హైడ్రా ఆపరేషన్లో సవరణలు చేపట్టింది. పేదల మీద ప్రతాపం చూపించి రాజకీయ ఒత్తిళ్లు వచ్చేసరికి హైడ్రాకు బ్రేకులు వేసిందనే అపవాదు రేవంత్ సర్కార్పై ఉంది. బడాబాబుల జోలికి వెళ్లకుండా, వాళ్ళు అక్రమంగా నిర్మించుకున్న ఇళ్లను, కాలేజీలను టచ్ చేసే సాహసం చేయకుండా కంటికి కనపడని ఒప్పందాలతోనే హైడ్రా ఈ నిర్ణయం తీసుకుందా అని బుల్డోజర్ బాధితులు నిలదీస్తున్నారు. ఇకపై పేదల ఇళ్ల జోలికి పోమని చెప్పడం మంచిదే. అయితే కూల్చేసిన తమ ఇళ్లలో కోల్పోయిన భారీ నష్టాన్ని ఎవరితో రికవరీ ఇప్పిస్తారో కూడా హైడ్రా కమిషనర్ చెప్పాలని బాధితులు అడుగుతున్నారు.
వందలాది పేదల ఇళ్లను కూల్చేసి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేసింది హైడ్రా. అనేక మంది రోడ్డున పడి అష్ట కష్టాలు అనుభవిస్తున్నారు. మరి వారందరికీ కలిగిన నష్టాన్ని ఇప్పుడు ఎవరు పూడుస్తారు? ఆ నష్టాన్ని హైడ్రా భరిస్తుందా అని నిలదీస్తున్నారు బాధితులు.